కన్న తల్లిదండ్రులు ఓ కూతురి పట్ల కర్కశంగా ప్రవర్తించారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకున్నారు. అమ్మాయి అత్తమామల ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశారు. కన్న కూతుర్ని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని కీసరలో చోటు చేసుకుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు పంతానికి పోయి రెచ్చిపోతున్నారు. తమ కూతుర్ను అత్తింటి వారి నుంచి కిడ్నాప్ చేసి మరీ తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మాయిని లాక్కొని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ కీసరలో జరిగింది. ఓ యువకుడి పేరు ప్రవీణ్. అతను మేడ్చల్ జిల్లా నర్సంపల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరు ఇష్టపడి పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వీరిద్దరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాదు తమ అమ్మాయిని కంట్రోల్లో పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాగోలా ఇద్దరు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి వారిద్దరికి కష్టాలు మొదలయ్యాయి. 11 తారీఖు వస్తే 4 నెలలు సార్ పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్. పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ అమ్మగారు అందరు వచ్చారు, మేము అందరం వచ్చినాము. వస్తే ఆ పిల్ల అని చెప్పింది, నా ఇష్టంతో పెళ్లి చేసుకుని నేను 7 ఏళ్ళ సంది ప్రేమించిన, నేను అప్పటి సంది చేసుకుంటా అని చెప్తే మీరు ఒప్పుకోలేరు, అందుకే నేను చేసుకున్నా అని చెప్పింది. పోలీస్ సార్లు అన్నారు వాళ్ళు మేజరు, వాళ్ళు పెళ్లి చేసుకురు, వాళ్ళు బయట ఎక్కడన్నా బతారు, వాళ్ళ అమ్మకి సంబంధం లేదు, మీ అమ్మకి సంబంధం లేదు అన్నారు సార్. వాళ్ళు బయట బతుకుతారు సార్, బయటరు మన దగ్గర ఫీవర్ వచ్చింది అనేసి వచ్చారు సార్. వచ్చినందుకు నిన్న సాయంత్రం వచ్చారు సార్. నిన్న సాయంత్రం వచ్చి గేటు వలగొట్టిరు, నన్ను కొట్టిరు, మా ఆయనను కొట్టిరు, ఆ పిల్లని కొట్టిరు. పిల్ల మస్తు తిట్టింది, నా ఇష్టంతో చేసుకుంటే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి వాళ్ళని ఎందుకు కొడుతురు, వాళ్ళని ఏం చేస్తురు, నా ఇష్టం, నేను ఆయనతోటే భర్త ఆయనతోటే చచ్చిపోతానా అని చెప్పింది సార్. చెప్పితే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్. మేము వచ్చినాం, అందరు ఊరు వాళ్ళందరూ చూసి పోలీస్ స్టేషన్ వరకు అంటే వచ్చినాం. కంప్లైంట్ ఇస్తే అన్నారు సార్ పొద్దున వచ్చి ఎంక్వైరీ చేస్తామమ్మా, కెమెరాలు ఉన్నాయి కదా, పొద్దున వచ్చి ఎంక్వైరీ చేస్తామంటే సార్ అనేసి వెళ్ళిపోయినాం సార్. మేము వెళ్ళిపోతే పొద్దున 8 గంటకాలు వచ్చారు సార్. 8 గంటకాలు వచ్చి బయట మా ఆయన ఉంటే మా ఆయన కండ్రాల కారం కొట్టిరు, మా ఆయన మొత్తుకుంటే నేను అనేసి మేము తల్లి నలుగురం బయటకు వచ్చి చూసేసరికి వస్తానే ఊరు సార్. నా పెద్ద కొడుకు తానం చేసి బర్వాతనే ఉంది, ఆ పిల్లి ఇల్లు నొక్కుతుంది. వచ్చి కథ కన్నాళ్ళు అందరి కన్నాల కారం పోసిర్రు, అందరి కన్నాల కారం పోసి నన్ను ఎత్తి మీద టేబుల్ ఎత్తేసిరు, టెస్టర్ తోటి పొడిచిరు సార్. పిల్లని పొడిచిరు, నా కొడుకుని పొడిచిరు, పెద్ద కొడుకు ఇరగొట్టిరు, నన్ను పొడిచిరు సార్. ఇక 3 పోట్లు పడ్డాయి. నా కొడుకు పొడుస్తుంటే చేయి అడ్డం పెట్టిన 3 పోట్లు పడ్డాయి సార్. నేను కింద పడిపోయినా, కింద పడిపోయిన పిల్లలు చేతులు కట్టిరు, కాళ్ళు కట్టిరు, కార్లో వేసుకొని తీసుకొని పోయారు సార్. యువతి పేరెంట్స్ ఆమెపై కక్ష కట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి రావాలని పలుమార్లు ఒత్తిడి పెంచారు. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా చేశారు. అయితే కూతురు మాత్రం చాలా స్థిరంగా నిలిచింది. తాను ప్రేమించిన వాడిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు పోలీసులను కూడా ఆశ్రయించారు యువతి తల్లిదండ్రులు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఎలాగైనా తమ కూతుర్ను తమ ఇంటికి తీసుకురావాలని యువతి పేరెంట్స్ భావించారు. ప్రవీణ్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారు. చివరికి గొడవ పెరిగి పెద్దది కావడంతో తమ కూతుర్ను బయటికి లాక్కొనొచ్చారు. అడ్డుకున్న ప్రవీణ్ కుటుంబ సభ్యుల కళ్లలో కారం చల్లారు. తమ కూతుర్ని అడ్డదిడ్డంగా లాక్కొని వెళ్లి కారులో పడేశారు. అడ్డొచ్చిన వారిపై కర్రలు బండరాళ్లతో దాడి చేశారు. కారులో అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయారు. ఘటనపై కీసర పోలీస్ స్టేషన్లో యువతి భర్త ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. 4 months అవుతుంది పెళ్లి చేసుకుని వచ్చి పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్. ఇట్లా ఇంకా ప్రాణాపాయం 4 times కూడా వచ్చినాం. వస్తే సరే అని పంపించినారు. అయితే నిన్న ఇంటి మీదకి వచ్చి కొట్టినారు సార్. ఇంటి మీదకి వచ్చి కొడితే మేము ఇంటికి కంప్లైంట్ ఇచ్చినాం సార్. పొద్దుగాల సార్ వాళ్ళు అన్నారు పొద్దుగాల వచ్చి కంప్లైంట్ తీసుకుంటామన్నారు, ఎంక్వైరీకి వస్తా అన్నారు. అయితే పొద్దుగాల 8 గంటలకు అన్ని కత్తులు పట్టుకొని కారం పొడి పట్టుకొని అన్న వచ్చి కొట్టుకుంటా తోలుకుని అయినారు సార్. ఎవరు వచ్చారు? పిల్లవాళ్ళ పేరెంట్స్. మరి అమ్మాయికి ఇష్టం లేదా? వాళ్ళకి ఇష్టం లేదు సార్, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు. కంప్లైంట్ ఇచ్చారా పోలీసు? కంప్లైంట్ ఇచ్చినాం సార్. పిల్లలు అయ్యా మొత్తం ఊరందరూ చెప్పుకుంటూ తిరుగుతుంది సార్, చంపేస్తా వాడిని, చంపేస్తా. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు.